ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. 2024వ సంవత్సరంలో వివాహయోగం ఉన్న రాశులు ఇవే. అయితే ఏ రాశుల వారికి 2024వ సంవత్సరంలో వివాహయోగం అనేది కనిపిస్తుంది, ఏ మాసంలో వివాహం జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఈ 2024వ సంవత్సరంలో ఈ రాశుల వారికి వివాహం జరిగే సూచన అయితే కనిపిస్తుంది. అయితే ఏ రాశుల వారికి వివాహ యోగం అనేది 2024లో కనిపిస్తుంది అనే విషయానికి వస్తే, ముఖ్యంగా ముందుగా మిథున రాశి జాతకులకి. ఈ మిథున రాశి వారు ఎంతో కాలంగా ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరం అర్ధ భాగంలోపే వివాహమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అది ప్రేమ వివాహం కావచ్చు, లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహం కావచ్చు. కానీ ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో మీకు వివాహం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. ఆనందంగా మీ యొక్క దాంపత్య జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే మరొక రాశి ఎవరు అంటే కనుక తులారాశి జాతకులు. ఈ తులారాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు ఉన్నారో, అంటే కొంతమంది ఎంతో కాలంగా చేస్తున్నారు, మరికొంతమంది ఇప్పుడే వివాహం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ ఈ సమయంలో వివాహ యోగం అనేది కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ఒక సంబంధాన్ని నిశ్చయం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 2024వ సంవత్సరంలో అర్ధ భాగం తర్వాత మీకు వివాహం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివాహం కారణంగా మీ జీవితంలో ఎంతో సంతోషాన్ని మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో రోజుల మీ యొక్క కల ఈ సమయంలో నెరవేరబోతుంది. ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకునేవారు వారి యొక్క జీవితాన్ని ఈ సమయంలో ఎంతో ఆనందంగా మొదలు పెట్టబోతున్నారు. అలాగే మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న వారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క దాంపత్య జీవితాన్ని చాలా ఆనందంగా మీరు మొదలు పెట్టబోతున్నారు. చిన్న చిన్న ఒడిదుడుకులు, సమస్యలు మినహా మీ జీవితం అద్భుతంగా సాగిపోతుందనే చెప్పుకోవాలి. ఇక 2024వ సంవత్సరంలో వివాహం చేసుకోబోయే మరొక రాశి జాతకులు ఎవరు అంటే కనుక సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి కూడా 2024వ సంవత్సరం వివాహరీత్యా బాగా అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది. కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. నచ్చిన జీవిత భాగస్వామి లభించక, మీకు నచ్చని వారిని పెళ్లి చేసుకోలేక పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలో పెళ్లి నిశ్చయమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమందికి ప్రేమ వివాహం జరుగుతుంది, మరికొంతమందికి పెద్దలు కుదిర్చిన వివాహం జరుగుతుంది. కానీ ఎట్టకేలకు వివాహ యోగం అనేది ఈ సింహరాశి జాతకులకి కనిపిస్తుంది. మీ యొక్క జీవితం ఎంతో ఆనందంగా సాగబోతుందనే చెప్పుకోవాలి. ఎన్నో ఏళ్ల మీ కలను ఈ సమయంలో మీరు నిజం చేసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క వైవాహిక జీవితం కూడా అన్యోన్యంగా సాగిపోతుంది. మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి మీరు ముందుకు సాగుతారు. ఈ విధంగా సింహరాశి వారికి కూడా ఈ యొక్క 2024వ సంవత్సరంలో వివాహ యోగం అనేది కనిపిస్తుంది. అలాగే మరొక రాశి ఎవరు అంటే కనుక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకి కూడా 2024వ సంవత్సరంలో వివాహ యోగం అనేది కనిపిస్తుంది. ఎంతో కాలంగా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కొంతమందికి రెండవ వివాహం కావచ్చు, ఏదైనా సరే కానీ వివాహ యోగం మాత్రం తప్పనిసరిగా కనిపిస్తుంది. మీ యొక్క వివాహానంతర జీవితం చాలా ఆనందంగా గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క బంధం కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వివాహం చేసుకునేవారు వారి యొక్క పెద్దల ఆమోదంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. అలాగే వారి యొక్క బంధం బలపడుతుంది. ఈ విధంగా మీరు సంతోషమైన సమయాన్నైతే గడపబోతున్నారు. ఈ విధంగా 2024వ సంవత్సరంలో ఈ 4 రాశుల వారికి పెళ్లి యోగం అంటే వివాహ యోగం అనేది కనిపిస్తుంది. వివాహానంతర జీవితం కూడా చాలా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు తలెత్తినప్పటికీ వాటిని అధిగమించి మీరు ముందుకు సాగగలగాలి. అంటే నూతనంగా వివాహం జరిగిన వారు వారి యొక్క జీవితంలో ఇటువంటి మార్పును వారు ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు. అంటే ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని కనుక మీరు భూతద్దంలో పెట్టి చూస్తే మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు వాటికి ఏ విధంగా పరిష్కార మార్గాలు అన్వేషించాలి అని మంచి ఆలోచనతో మీరు ముందుకు సాగినట్లయితే మీ యొక్క వివాహ జీవితం, మీ యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ సమయంలో ఈ 4 రాశుల వారికి శివారాధన, విష్ణు ఆరాధన ఎంతగానో మేలు చేస్తుంది.
హనుమంతుడి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి, 2024వ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రాసుల వారు ఎవరు, వారికి ఏ విధంగా వివాహం జరుగుతుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.